భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీని వరించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఎల్కే అద్వానీ భారతరత్నకు ఎంపికవడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అద్వానీకి పలువురు రాజకీయ, సామాజికవేత్తలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజకీయ కురువృత్తుడు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో గౌరవించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దేశాభివృద్ధిలో అద్వానీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఈ తరానికి గొప్ప రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరని, దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. క్షేత్రస్థాయి నుంచి జీవితాన్ని ప్రారంభించి ఉప ప్రధానిగా దేశానికి సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. అద్వానీ జీవితం నుంచి ఎన్నో నేర్చుకోవచ్చని ప్రధాని మోదీ సూచించారు. ఆయనకు ఈ పురస్కారం దక్కడం సంతోషంగా ఉందని, ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం రావటం, ఆయన నుంచి నేర్చుకోవటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. 1927లో పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు. దేశ విభజన తర్వాత భారతదేశంలో స్థిరపడ్డారు. అద్వానీ 1941లో 14 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ లో చేరారు. 1947లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. పాక్లోని హైదరాబాద్ లో గల డీజీ నేషనల్ కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేశారు. దేశ విభజన తర్వాత ముంబైలో స్థిరపడ్డ అద్వానీ రాజస్థాన్ లో సంఘ్ ప్రచారక్గా పనిచేశారు. 1957లో ఢిల్లీకి వెళ్లి జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా గెలిచారు. 1970 నుంచి 72లో భారతీయ జనసంఘ్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆర్గనైజర్ అనే పత్రికలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు. 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభకు అద్వానీ తొలిసారి ఎన్నికయ్యారు. 1976లో గుజరాత్ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు. 1977 నుంచి 80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1977-79 వరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. 1980లో జనతా పార్టీ ఓటమి పాలైన అనంతరం రాజ్యసభలో కొంతకాలం పాటు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 1980లో అద్వానీ సహా కొంతమంది జనసంఘ్ నేతలు జనతా పార్టీని వీడారు. ఆ తర్వాత వాజ్పేయితో కలిసి 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1982లో మధ్యప్రదేశ్ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి వాజ్పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆ ప్రభుత్వం 13 రోజులకే కూలిపోయింది. ఆ తర్వాత 1998లో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి అద్వానీ ఎంపీగా గెలిచారు. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవటంతో అద్వానీ ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు. 2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాన అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కానీ ఆ ఎన్నికల్లో కమలం పార్టీ ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో మరోసారి గాంధీనగర్ నుంచి గెలుపొందిన అద్వానీ 2019 నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీ కమ్యూనిస్టుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటి కమ్యూనిస్టులతో నాటి జనసంఘ్ అధికారం పంచుకుందంటే ఆశ్చర్యమే. అది అద్వానీ హయాంలో జరిగింది. ఇక బీజేపీకి చుక్కాని లాంటి అద్వానీ సొంత పార్టీకి రాజీనామా చేశారంటే తెలియని వారికి ఆశ్చర్యమేస్తుంది. 3 సార్లు ఆయన అలా పార్టీకి రాజీనామా చేయటం గమనార్హం. 2005లో తొలిసారి రాజీనామా చేశారు. పాక్ వ్యవస్థాపకుడు జిన్నాను లౌకికవాది అంటూ కొనియాడిన అద్వానీ పాకిస్తాన్ లో పర్యటించారు. అయితే అప్పట్లో ఈ వ్యాఖ్యలు బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఇలా పార్టీలో కొన్ని అంశాలతో అద్వానీ 3 సార్లు పార్టీకి రాజీనామా చేశారు. అద్వానీకి భారతరత్న ప్రకటించడంపై పలువురు రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. అద్వానీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన దేశభక్తుడు అద్వానీకి భారతరత్న ప్రకటించడం ఆనందదాయకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా తాను రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటి నుంచి అద్వానీ అందించిన మార్గదర్శనమని, తనపై చూపించిన పుత్ర వాత్సల్యం మరువలేనిదన్నారు. అద్వానీకి భారతరత్న ప్రకటించడం పట్ల మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.
భారత రాజకీయాలపై అద్వానీ చెరగని ముద్ర వేశారని కొనియాడారు. అద్వానీకి భారతరత్న ప్రకటించడం సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. దేశం కోసం ఆదర్శప్రాయమైన కృషి, అసాధారణ సేవ, అంకిత భావం కనబరిచి ఆయన ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు. ఇతరులపై ఆయన చూపించే ఆప్యాయత ఎంతో మందికి ఆదర్శమన్నారు. భారతరత్న రావడంపై అద్వానీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అత్యంత వినయంతో, కృతజ్ఞతతో భారతరత్న పురస్కారాన్ని తాను స్వీకరిస్తున్నానని చెప్పారు. ఈ పురస్కారం తన ఆదర్శాలు, అనుసరించిన సిద్ధాంతాలకు దక్కిన గౌరవమని అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే కాదని, తన జీవిత ప్రయాణంలో తన అంకిత భావం తగినట్లుగా చేసిన సేవలకు, పాటించిన ఆదర్శాలకు దక్కిన గౌరవమని చెప్పారు. తనకు భారతరత్నను ప్రకటించిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అద్వానీ అన్నారు. తన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తనకు భౌతికంగా దూరమైన తన భార్య కమల తనకు బలమని చెప్పారు. మరోవైపు అద్వానీకి భారతరత్న ప్రకటించిన తర్వాత ఆయన ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అద్వానీకి ఆయన కుమార్తె ప్రతిభ అద్వానీ స్వీట్ తినిపించి సంబరాలు జరుపుకున్నారు.